కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. టీజీ5 ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మన కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో ఉన్న రాజేశ్వరి ముప్పిడి గారు. వారితో ఈరోజు మన ముఖాముఖి. నమస్తే మేడం. మా టీజీ5 ఛానల్ ప్రేక్షకుల కోసం మీ పేరు మరొకసారి, మీ విద్యాభ్యాసం, మీ వృత్తి ఒక్కసారి. నా పేరు రాజేశ్వరి ముప్పిడి అండి. నేను నా నేటివ్ ప్లేస్ యాక్చువల్గా పుట్టింది పెరిగింది విశాఖపట్నం. సైనిక్ స్కూల్ కోరుకొండలో 12th స్టాండర్డ్ వరకు చదువుకున్నాను. తర్వాత 1980లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్ చేశాను. 84లో అయిపోయింది. 84 తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఆంధ్ర మహిళాసభలో కొన్ని రోజులు చేసి తర్వాత బయటికి విదేశాలకు వెళ్ళి సౌదీ దేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఎంఎస్సీ నర్సింగ్ నిమ్స్లో ఫస్ట్ బ్యాచ్లో ముగించుకొని అపోలో నర్సింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా December 22 వరకు పనిచేశాను. తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యాను అపోలో నుంచి. ఇప్పుడు కేర్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే నర్సింగ్ కాలేజెస్ అన్నిటికీ డీన్గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు మన ఈ మహబూబ్ నగర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ బరిలో అభ్యర్థి స్వతంత్రంగా పోటీ దిగుతున్నారు. అసలు ఏ ఉద్దేశంతో మీరు ఇప్పుడు బరిలో ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు యాక్చువల్గా ఏంటంటే నేను ట్రైన్ నర్స్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్కి ప్రెసిడెంట్ అండి. ఓకే. అంటే నర్సెస్కి చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ప్రైవేట్, ఇది ఒక్క గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ అనే కాదు, మొత్తం ప్రొఫెషన్లోకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నేను ప్రెసిడెంట్ అయ్యాక చాలాసార్లు మినిస్ట్రీ అంటే హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ప్రాబ్లమ్స్ తోటి. కానీ ఎవరు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే 2020 ఇయర్ ఆఫ్ నర్స్ మిడ్వైఫ్గా WHO డిక్లేర్ చేసిన తర్వాత మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అంటే గవర్నమెంట్ మా రిక్వెస్ట్లన్నీ అంగీకరించి మమ్మల్ని పిలుస్తారు, మాకు ఒక డైరెక్టరేట్ ఇస్తారు, ఇవన్నీ అనుకున్నాం. కానీ ఏది జరగలేదు. జరగకపోతే అదే తరుణంలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. మా నెంబరు నియర్లీ 40,000 నర్సెస్ మన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇయర్కే మాకు అంటే మొత్తం తెలంగాణకి 150 నియర్లీ 90 కాలేజెస్ ఉన్నాయి. కాలేజ్కి సుమారుగా 50 మంది ఇంటేక్ అనుకున్నా కానీ 4,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అంటే కోర్స్ ముగించుకొని. అలాగే 120 స్కూల్ ఆఫ్ నర్సింగ్లు ఉన్నాయి. దాన్ని కూడా సుమారుగా 50 to 60 అనుకున్నా కూడా ఒక 6,000 వస్తున్నారు. అంటే నియర్లీ 12,000 నర్సెస్ బయటకు వస్తున్నారు పాస్ అయ్యి ఎవ్రీ ఇయర్. వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంట్ లేదు. ఒక 10 years నుంచి అసలు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేదే లేదు గవర్నమెంట్ నుంచి. వీళ్ళంతా ఏంటంటే ప్రైవేట్లో తక్కువ జీతానికి చేయడము, కష్టపడడం. మన గవర్నమెంట్లో ఏవి తీసుకున్నా అన్నీ కూడా ఏంటిది అది అవుట్ సోర్స్ అంటున్నారు. అసలు అవుట్ సోర్స్ అనేది లేదు ఎక్కడను. హెల్త్ పర్సనల్కి అవుట్ సోర్స్ అంటే థర్డ్ పర్సన్ చేతులను వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వీటన్నిటిని ఏంటంటే వీళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి అడిగినాము, అవి కూడా ఏం కాలేదు. సో అవే కాకుండా ఏంటంటే మాకు నర్సింగ్కి ఒక హెడ్, ఒక నర్సింగ్ అంటే ఈ జీవోస్ గవర్నమెంట్ జీవోస్ అన్నీ ఎప్పుడో 1960sలో వచ్చినవి. అంటే అప్పుడు పరిస్థితుల్లో మేబీ ఒక్క నర్సింగ్ కాలేజే ఉండేది ఆ రోజుల్లో. మేము చదివినప్పుడు ఒకటే కాలేజ్. ఆ తర్వాత వైజాగ్, కర్నూలులో వచ్చే గవర్నమెంట్ కాలేజీలు, ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్లో వచ్చే కాలేజీలు. అటువంటిది ఆ జీవోస్ అలాగే ఉన్నాయి, వాటిని మార్చేది లేదు. ఆ రోజుల్లో నర్స్ లీడర్స్ లేరు, చదువుకున్న వాళ్ళు కొంతమందే ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా టీచింగ్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ప్లస్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుండి కూడా వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంఎస్సీ చేయాలన్నా వెల్లూరుకో, ఢిల్లీకో, ఆర్ఏకే కాలేజ్కో వెళ్ళి చదివేవాళ్ళు. అటువంటిది మన దగ్గర వచ్చిన తర్వాత జీవోస్ మార్చరు. ప్రమోషన్లు అడిగితే కూడా అదే జీవో ప్రకారం, ఆ జీవోనే ఆ 60sలో ఏవైతే ఉన్నాయో పాత జీవోలే, దాని ప్రకారమే సిస్టమ్ నడుస్తుంది. సో మేమేంటంటే ఆ జీవోస్ మార్చి ఇప్పుడున్న వాళ్ళని వాడుకోండి. ఇప్పుడు ఎంతమంది నర్సెస్ క్వాలిఫైడ్ ఉన్నారు, వాళ్ళు మార్చండి, అది లేదు. ఇంకొకటి ఏంటంటే మాకు గవర్నమెంట్ మినిస్ట్రీ నుంచి ఏమొచ్చిందంటే నర్సింగ్ స్టాఫ్ నర్స్ అనేది క్యాడర్ని తీసేసి నామిన్క్లేచర్ మార్చమన్నారు, నర్సింగ్ ఆఫీసర్స్ అని. దానికి ఏమి శాలరీ ఇంక్రీజ్ లేదు, ఏమి లేదు. అది రిక్వెస్ట్ అడిగాం, అది చేయలేదు. అంటే మాకు సొసైటీలో ఒక సోషల్ స్టిగ్మా. చాలామంది నర్సెస్ ఏంటంటే జీతాలు తక్కువ ఉంటున్నాయి, ఆ నర్స్ అని చెప్పుకోవడానికి జనాలకి ఇష్టపడట్లేదు. అంటే చేసే వృత్తి ఏమో మంచి వృత్తి, దేవుడు సేవ కింద సేవ,
కానీ మాకు గుర్తింపు లేకపోవడం వల్ల ఏంటంటే దాన్ని చెప్పుకోవడానికి ఇది, అందుకని చెప్పి గవర్నమెంట్ ఓకే నర్సింగ్ ఆఫీసర్స్ అది అడిగాం, దానికి ఇది చేయలేదు. అట్లాగే సుప్రీంకోర్టు నుంచి ట్రైన్ నర్స్ అసోసియేషన్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అనమాట, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మినిమం వేజెస్ అని చెప్పి నర్సెస్కి 20,000 తీసుకొచ్చారు. అది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, దాన్ని ఎక్కడ మనకి ఇది లేదు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చిన ఈ 7 ఏళ్లలోన ఒక రిక్రూట్మెంట్ లేదు. తర్వాత ఉన్న కాలేజెస్లోనేమో అంటే కాలేజెస్ ప్రతి స్టేట్కి అంటే ప్రజలు అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక నర్సింగ్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్ అటాచ్డ్ ఇది ఇస్తామన్నారు, అటువంటిది అది కూడా లేదు. కొన్ని కాలేజెస్కి ఇచ్చారు. మనకి టోటల్ తెలంగాణలో 6 కాలేజెస్ ఉన్నాయి. 6 కాలేజెస్లో 3 కాలేజెస్కి అసలు టీచింగ్ ఫ్యాకల్టీ కానీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అసలు లేరు, గవర్నమెంట్ నుంచి రిక్వైర్మెంట్ ప్రకారం లేరు. అందరు కూడా స్టాఫ్ నర్స్ అంటే స్టాఫ్ నర్సెస్ ఎవరైతే ఎంఎస్సీలు చేసి హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని డెప్యుటేషన్ మీద గవర్నమెంట్లో పంపించారు. అంటే వీళ్ళు అక్కడ వర్తించినప్పుడు వాళ్ళు రెగ్యులర్ ఇది ఇవ్వచ్చు కదా, అంటే జీవోస్ అసలు ప్లేస్మెంట్లు లేవు. ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజీలో కూడా ఉస్మానియా కింద ఉన్న సోమాజిగూడ ఫస్ట్ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీలో కూడా ఇంకా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పోస్టే, రెగ్యులర్ పోస్టులు లేవు అసలు ఎక్కడ. ఇంకా పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి కాలేజ్ బిల్డింగ్ అంటే పడిపోతున్న బిల్డింగ్ని రాజ్భవన్ రోడ్లో అది కట్టారు, పిల్లలకి హాస్టల్ సరైన హాస్టల్ లేదు, స్టైఫండ్స్ పెంచేది లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటికీ ఇంకా ఇదే కాకుండా మాకు ఎవ్రీ నర్సెస్ డే అంటే May 12కి ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే, ఆ రోజుని మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళ ద్వారా మన ఎవరైతే బెస్ట్ నర్స్ అవార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు, వాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన దానికి స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ పంపించాలి, స్టేట్ వాళ్ళే సెలెక్ట్ చేసి పంపించాలి, కానీ చేయట్లేదు. తర్వాత దీనికి ఒక కమిటీ ఉంది, దానికి ట్రైన్ నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నేను, రిజిస్ట్రారు, తర్వాత డిడి నర్సింగ్, డిఎంఈ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి అంటే డేట్లు ఇస్తారు, ఆ డేట్ ప్రకారం వచ్చిన అప్లికేషన్స్ మనం పంపిస్తున్నాం. పంపించినప్పుడు అక్కడి నుంచి ఒక పర్సన్కి వచ్చినప్పుడు ఆ మనిషి అంటే అది ఎంత వాల్యూ ప్రెసిడెంట్ ద్వారా ఆ సర్టిఫికెట్ అవార్డు తీసుకుంటున్న ఆమెని మన దగ్గరికి వచ్చేటడికి ఒక రికగ్నిషనే లేదు, ఎక్కడ ఒక పేపర్లో రాదు. ఆ రోజు మేమెవరమో అసోసియేషన్ నుంచి ఇస్తే తప్పితే ఆ గుర్తింపు ఆమెకి అది తెలియట్లేదు. ఈవెన్ అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళిన రికమెండేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరు గుర్తించట్లేదు. అంటే ఒక హెల్త్ మినిస్టర్ కానీ లేకపోతే సీఎం కానీ అంటే పలానా ఆమెకి అది వచ్చింది, మన తెలంగాణ వచ్చాక 4గురికి వచ్చింది ఇప్పటి వరకు, కానీ ఎవరికి పిలిచి ఇది అనలేదు. ఇంకోటి ఏంటంటే ఈ 2020 ప్లస్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన అంటే ప్రైమ్ మినిస్టర్ గారు తర్వాత హెల్త్ మినిస్టర్ గారు నేషనల్ లెవెల్లోన నర్సెస్ అందరికీ అంటే అభినందనలు ఇచ్చారు, కానీ మన స్టేట్కి వచ్చేటడికి ఏది లేదు. ఈవెన్ హెల్త్ మినిస్టర్ కూడా ఒక నర్సెస్కి అంటే విష్ చేసింది లేదు, ఏం లేదు. రాజేశ్వర్ గారు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారంటే అసలు ఈ నర్సింగ్లో ఉన్న వ్యవస్థ గుర్తించట్లేదనే వచ్చినట్టుగా అనిపిస్తుంది. అవునండి, అసలు తప్పకుండా నర్సింగ్ వాళ్ళని గుర్తించి ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టంలోనే WHOనే యాక్సెప్ట్ చేసింది 50% మా నర్సెస్ అని. ఏ హాస్పిటల్ నిలబడలేదు. ఎగ్జాక్ట్లీ 100 ఒక్క డాక్టర్ ఉన్న కదా 2-3 నర్సులు ఉండాలి. వాళ్ళు ఆ 24 hours సర్వీస్ లో ఉండేది నర్సెస్. డాక్టర్స్ వస్తారు, రౌండ్స్ చేస్తారు, రాసేసి వెళ్ళిపోతారు. సో ఈ నర్సెస్ ఇంత విధంగా కష్టపడుతున్న వాళ్ళని గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఉంటే ఆటోమేటిక్ గా సొసైటీలో వాళ్ళకి కూడా ఒక ఇది ఉంటుంది చేయాలి. ఇప్పుడు ఇంతమంది బయటకు వస్తున్న నర్సెస్ చాలా మంది బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి అక్కడ వేజెస్ బాగుంటున్నాయి, తర్వాత అంటే ఉండడానికి వసతులు బాగుంటున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళ సర్వీస్లో ఉన్న వాళ్ళకేమో క్రైసిస్. ఆ రెండింటిని రెక్టిఫై చేయాలంటే మనకి నర్సింగ్ ఆఫీసర్ అంటే నామినిక్లేచర్ మార్చాలి, మినిమం వేజెస్ పెంచాలి, తర్వాత కాంట్రాక్ట్ గవర్నమెంట్లో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్లో ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకుంటూ మాకు ఒక గుర్తింపు తీసుకొస్తే. ఇంకొకటి ఏంటంటే డైరెక్టరేట్ అడుగుతున్నాం మేము. అంటే నర్సెస్కి లీడర్స్ ఉన్నారు, మాకు PhD అయిపోయిన నర్సెస్ చాలామంది ఉన్నారు తెలంగాణలో.
వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి డైరెక్టరేట్ ఇచ్చి, డైరెక్టరేట్లో ఏంటంటే ఇప్పుడు డిఎంఈ ఉన్నారు, డిఎంఈ నర్సింగ్ ఎడ్యుకేషన్, డిహెచ్ ఉన్నారు, ఆయన డైరెక్టర్ ఫర్ హెల్త్ సర్వీసెస్. అలాగే మాకు నర్సింగ్కి ఒక డైరెక్టరేట్ ఇచ్చేసి దాని కింద సర్వీసెస్, ఎడ్యుకేషను, తర్వాత రీసెర్చ్ అట్లా మాకు పెట్టుకొని ఎవరికి వాళ్ళకి మాకు అసిస్టెంట్ డైరెక్టర్ని, అసోసియేట్ డైరెక్టర్లు పెట్టుకుంటే మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకోగలుగుతాం. అంటే మాకు ఒక హయ్యర్గా ఒక డాక్టర్ ఉండేటప్పటికి ఆయనకు అనుకూలంగా, లేకపోతే ఆయనకు టైం లేక మా ప్రాబ్లమ్స్ అసలు చూడడానికే లేదు. సో ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకుంటానికి ఇంకెవరో కేసు లేరు. ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అదే మాకే వదిలేస్తే ప్రాపర్గా మేము దాన్ని డీల్ చేసుకొని ఒక కొలువుకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని మేము డైరెక్టరేట్ గురించి 2017లో తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలోనే అనౌన్స్ చేశారు. తర్వాత సెంటర్ నుంచి డైరెక్టరేట్ కోసమనే ₹1 కోటి వచ్చినాయి. అవి ఎక్కడ ఎవరికి తెలియదు. సో అంటే బిల్డింగ్ కట్టారు అన్నారు, ఆ బిల్డింగ్ ఎక్కడుంది, ఎక్కడ కట్టారు, ఏం చేశారు అంటే నర్సింగ్కి ఇప్పుడు చూస్తే అన్ని పోస్టులు అంటే డీడీ పోస్టు ఆంధ్రాకి వెళ్ళిపోయింది మన బైఫర్కేషన్. మనకి ఇన్ఛార్జ్ పోస్టులే క్రియేట్ చేయలేదు. ఇంకా అన్ని ఇన్ఛార్జ్లే, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఇన్ఛార్జే. సో పోస్టులు క్రియేషన్ అవ్వట్లేదు. ఇంక ఇప్పుడు మనకు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ 7th ఇయర్, కానీ ఇప్పటి వరకు పోస్ట్ క్రియేషనే లేదు మనకి మన స్టేట్లో. సేమ్ థింగ్ ఇప్పుడు ఎంఎల్టీస్ అవనివ్వండి, ఫార్మసిస్టులు అవనివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్, వీళ్ళందరికీ కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే మా నెంబర్ పెద్దది. మనం చూసుకుంటే నర్సింగ్, పారామెడిక్స్. సో మెడికల్ ప్రొఫెషన్ అంతా ఒక వింగ్ లాగా తీసుకుంటే మెడికల్ వాళ్ళు, తర్వాత నర్సింగ్, తర్వాత పారామెడికల్. సో అందరికి కూడా సేమ్ ఇంచుమించు పారామెడికల్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేసేది అదే. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సరిగా లేవు. తర్వాత ఏంటంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. సో వీళ్ళు అన్ని విధాలు చేసుకుంటేనే మనకి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఆరోగ్య తెలంగాణ అన్నారు, బంగారు తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ అన్నారు. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలే బాగా లేకపోతే ఆరోగ్య తెలంగాణ ఎక్కడి నుండి వస్తుంది? సో మేము ఏంటంటే ముందుకొచ్చి ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము నిలబడి మా నోటితోటి మేమే మా ప్రాబ్లమ్స్ పట్టభద్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఎక్కడికక్కడ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత స్కాలర్షిప్స్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గుర్తించుకొని అంటున్నారు, కానీ అది కూడా లేదు. ఇప్పుడు KG to PG అంటున్నారు. ప్లాన్స్ అంటే మాకు వచ్చిన దాంట్లో మాకు రిసోర్సెస్ ఏవైతే వస్తాయి, ఎమ్మెల్సీగా గెలుపొందితే నిరుద్యోగ వృత్తి కానీ ఇప్పుడైతే నర్సింగ్ మెడికల్ స్టాఫ్కి సంబంధించిన ఇటువంటి అభివృద్ధి పనులు ఏముంటాయి? అభివృద్ధి పనులు ఏముంటాయి అంటే నర్సింగ్కి అయితే ఇప్పుడు మనకి ఫైనాన్స్గా ఏమైతే సోర్సెస్ మనకి గవర్నమెంట్ నుండి వస్తాయో, అంటే ఎమ్మెల్సీ అండర్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఈ మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సో కేటగిరీ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి పట్టభద్రులకి ఏదైతే ప్రయారిటీ ముందు ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులని అవి అంటే ఆల్రెడీ ఉన్నాయి గవర్నమెంట్లో, కానీ అవి ఎవరికి అందాలో వాళ్ళకి అందట్లేదు. సో వాళ్ళ వరకు వాటిని అందించి వరకు వాళ్ళకి ఏమైనా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చిన్న వాళ్ళకి లోన్స్ ఫెసిలిటీస్ చేసి వాళ్ళ వృత్తిని వాళ్ళు డెవలప్ చేసుకునేటట్టు వాళ్ళ చేతి పనితోటి వాళ్ళు కృషి చేసుకొని పైకి వచ్చేటట్టు స్వయం ఉపాధి ఇది చేసుకుని ఏదైతే అనుకూలంగా వాళ్ళకి వర్తిస్తుందో, వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయో ఆ ఉన్న ఏరియాలోనే, అంటే అందరూ వలస వెళ్ళిపోయి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లోనే అర్బనైజేషన్ ఎక్కువైపోయి ఇక్కడ పాపులేషన్ ఎక్కువైపోయి ఇక్కడ శాలరీస్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు మా నర్సింగే ఉందండి, బయట చెన్నై నుంచి ఇటే వస్తున్నారు, కేరళ నుంచి ఇక్కడే వస్తున్నారు. ఇప్పుడు హెల్త్ కేర్లో చూసుకుంటే హాస్పిటల్స్లో తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏమైనా తెలుగు వాళ్ళమి, లోకల్ వాళ్ళమి క్వాలిఫైడ్ ఉండి కూడా మాకు ప్లేస్మెంట్ లేదు. కేరళ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు, తమిళనాడు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఉంటున్నారు అంటే మరి మనం ఉన్నాము, కానీ ఎందుకంటే ఎప్పుడైతే మన గవర్నమెంటే గుర్తించట్లేదు మన ప్రొఫెషన్, సో
సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళు కూడా మనం గుర్తించట్లేదు, యూటిలైజ్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు మన సార్, అంటే ఇక్కడున్న తెలంగాణ సార్. సో అందుకని ఏంటంటే నేను మా ఇంపార్టెన్స్ దాన్ని బయటికి అంటే మన వాళ్ళకి ఒక గుర్తింపు తేవాలి, నామినిక్లేచర్ మార్చాలి. తెలంగాణ ఒక గుర్తింపు తేవాలి లక్ష్యం, అది నా లక్ష్యము. వాళ్ళని పైకి తీసుకురావాలి. ఎవరైతే అంటే వలస వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మాకేంటంటే ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, ఒక రిజిస్ట్రేషన్, ఇది నెంబర్స్ అవిని. సో ఉన్నప్పుడు బయట మన స్టేట్లో ఉన్న వాళ్ళు మనల్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా నేను యాజ్ ఎ టిఎన్ఏ ప్రెసిడెంట్ నాకు ఒక ఇది వచ్చిందనమాట. అంటే ఇట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సోర్స్ నుంచి, బయట నుంచి. సౌదీలో పనిచేస్తున్న 3 నర్సెస్కి జైల్లో ఉన్నారంట, ఒక 1 ఇయర్ నుంచి. అది ఎవరికి తెలీదు. అదే కేరళ వాళ్ళు కానీ ఫిలిప్పీన్స్ వాళ్ళు కానీ ఉండుంటే ఈ పాటికి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. కానీ మన తెలంగాణ, అసలు తెలంగాణ పెద్దల వరకు అది వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు దాన్ని ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా దాన్ని చేయడానికి లేదు, ఎలా చేయాలని. సో ఎవరైతే మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారో వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకురండి చూద్దాము అన్నాం. ఆ సోర్స్ ఏంటి అంటే ఏదో తప్పు సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ అంటున్నారు. సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది? సో ఎక్కడో అంటే ఆ సర్టిఫికేట్స్ ఇష్యూ దగ్గర ఎక్కడ ఏదో జరిగింది, అది అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి, అంటే క్వాలిఫైడ్ నర్సెసే అక్కడ ఉన్నట్టయితే, ఇప్పుడు డిఎంఈ దగ్గర మాకు డీడీ నర్సింగ్ ఉండాలి, ఆ డీడీ నర్సింగే జిఎన్ఎం సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి. కానీ అది పెట్టట్లేదు, ఆమెకు ఆ పవర్ లేదు, ఇవ్వలేదు మన గవర్నమెంట్లో. అడ్మిన్ ఉన్నాడు ఆయన, డీడీ అడ్మిన్, ఆయన ఎవరు ఇంజనీరింగ్ పోస్ట్ ఏమో, ఆయన సంతకం పెడుతున్నాడు. సో ఒక నర్స్ అయితే సంబంధం లేదు. అదే ఒక నర్సింగ్ పర్సనల్ ఆ ప్లేస్లో ఉంటే ఆ సర్టిఫికేట్ ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్ళినట్టయితే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకంటే ఏ కాలేజ్ నుంచి, ఏ స్కూల్ నుంచి ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చి, ఎన్ని మంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమందికి సర్టిఫికేట్ ఇష్యూ అయ్యిందనేది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ 30 మంది స్టూడెంట్స్ ఉండి 35 సర్టిఫికెట్లు వస్తే ఈ 5 సర్టిఫికెట్లు అవి ఫేక్ సర్టిఫికెట్ కిందే వెళ్తుంది. సో అందుకని నర్సింగ్ వాళ్ళే ఉండాలి అక్కడ. అలాగే రిక్రూట్మెంట్ 2017లో ఈ టెస్ట్ పెట్టారు 3000 పోస్టులకి, దాని టీఎస్పిఎస్సి కింద. అవి రిజల్ట్స్ అనౌన్స్ చేయడమే చాలా ఇది చేశారు. లాస్ట్కి 2020లో వెళ్ళి వాళ్ళని అడిగినందుకు పెట్టారు. దాంట్లో వెయిటేజ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ప్రాబ్లమ్స్ తోటి ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. సో అవి ఎప్పటికీ మళ్ళీ జాబ్స్ ఇది చేస్తారో తెలీదు. ఇంకా నిరుద్యోగం ఉన్నది. ఈ టీఎస్పిఎస్సి కింద ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్స్కి, ఫార్మసీ వాళ్ళకి అందరికీ కూడా ఎగ్జామ్స్ అయ్యాయి. అందరూ ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఇయర్లీ వన్స్ అయినా, ఇప్పుడు ఒక్కసారి మా నర్సింగే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 6000 12,000 మంది వస్తున్నారంటే ఓకే, ఆ వెంటనే నువ్వు రిక్రూట్మెంట్ చేయకు, కానీ మేబీ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years, వన్స్ ఇన్ 3 years ఏదో ఒక పెట్టి రేష పెట్టి ప్రతిసారి అంటే రెగ్యులర్గా అలాగే ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి నిరుద్యోగం అనేది ఉండదు. అది ఏ గ్రాడ్యుయేట్కైనా. ఇప్పుడు సేమ్ మాకు నర్సింగ్ ఇంత వస్తున్నారంటే జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా అంతే వస్తున్నారు, ఈక్వల్గా వస్తున్నారు. సో ఆటోమేటిక్గా అందరికీ కూడా ఒక రేషియో ప్రకారం ప్రతి ఇయర్ ఇది రొటీన్గా, అంటే మేము అంటే 80sలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అని ఉండేది. మరి ఇప్పుడు అలాంటి సోర్సు వాళ్ళ ద్వారా ఉద్యోగాలు ఏమి వస్తలేవు. ఇప్పుడు అంటే కామన్ అనౌన్స్మెంట్లు, రిటర్న్ టెస్ట్లు అంటున్నారు. సో ఆ రోజులు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నుంచి వాళ్ళు చూసుకునే వాళ్ళు పంపించేవాళ్ళు, లెటర్ వచ్చేది, దాని ప్రకారం వెళ్ళి ఇది అయ్యేది. ఇప్పుడు అలాంటిది ఏదో ఇయర్కో లేదా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరో దగ్గర గుర్తించి ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంతమందిని రిక్రూట్ చేయాలి, ఓకే 1:2, 1:3, 1:5 ఏదో విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరగాలి. అది జరిగేటట్టు ఒక సిస్టమ్ తేవాలనేది మా ఉద్దేశం. దాంతో అందరూ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరు, అది ఏ టీచర్ అవనివ్వండి, టీచింగ్ సైడ్ ఉండనివ్వండి, జనరల్ డిగ్రీ వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా కానీ, ఏ గ్రాడ్యుయేట్ అయినా కానీ నేను అన్ఎంప్లాయ్ అని చెప్పుకోకూడదు.
అక్కడ వరకు వచ్చిన తర్వాత వాడు అన్ఎంప్లాయ్మెంట్కి ఎందుకు ఉండాలి? పేరెంట్స్ అంత కష్టపడి చదివించాక వాడు ఇంకా ఇంట్లో కూర్చొని ఇంకా వాళ్ళ మీద వాళ్ళని చూసుకుంటూ ఇది అవ్వడం కంటే నేను అన్ఎంప్లాయ్మెంట్ అని ఫీల్ అవ్వకూడదు అంతే. ఒక్కసారి వాడు గ్రాడ్యుయేట్ అయిందంటే ఓ మినిమం టైంలోనే వాడికి ఒక ఉద్యోగం అనేది మనం ఇప్పుడు మన ఎవరైతే పట్టుభద్రులు ఉన్నారో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళంతా నిరుద్యోగంతో ఉన్నారు, వాళ్ళకి ఇది నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. దాని ప్లేస్లో ఏమన్నా ఇస్తే బాగుంటుంది. దాని ప్లేస్లో ఇదే అట్లీస్ట్ రిక్రూట్మెంట్ టైంకి చేసి వాళ్ళకి సరిపడే ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ దగ్గర అన్ని పోస్టులు ఉన్నాయంటారా? అంతమందికి అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నాము, ఇన్ని వస్తున్నాయి ఐటీ కంపెనీలు అవన్నీ ఏంటంటే వాళ్ళతో అనుకూలంగా పని చేసుకొని వీళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏది వర్తిస్తుందో అది చూపించాలి. మీరు తప్పకుండా ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం ఎక్కడైతే సోర్సెస్ ఉన్నాయో ఐటీ కంపెనీస్ వాటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ ఉన్నారు అందరు ఇన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళతో టైఅప్ చేసి మన ఐటీ మినిస్టర్ ఉన్నారు టైఅప్ చేసి ఎన్ని పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలం అవన్నీ వచ్చేటట్టు ఇచ్చేయాలి. ఏదో అందరూ జాబ్స్కి వెళ్తారనే ఉంది, వాళ్ళు సొంతంగా ఏమైనా చేసుకోగలిగిన ఇది ఉంటే అటు వాళ్ళని డైవర్ట్ చేయాలి, వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఈ లోన్స్ అంటున్నారు అవి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళు అట్లా. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయగలే చిల్డ్రన్ కొంతమంది ఉంటారు, ఓకే వాళ్ళని అలా డెవలప్ అవ్వాలి. ఏది చేయలేని వాళ్ళకి మనం చూపించాలి సోర్స్. సో ఐడెంటిఫై చేసి ఆ సోర్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి వృత్తి ఇది చేసేటట్టు. రాజేశ్వర్ గారికి కళలు ఏమన్నా యాక్టివిటీస్ సంస్కృతి మీద ఇట్లాంటి కలర్స్ కానీ కళలు అంటే సంస్కృతి మీద సాంగ్స్ పాడడం కానీ వృత్తి టైంలో ఏం చేస్తుంటారు మీరు? అంటే ఎప్పుడు వర్క్ స్ట్రెస్ మీద కాకుండా ఇంకా ఎప్పుడైనా బుక్స్ అవి చదవడమే కానీ సంగీతం వినడం, ఓకే పాడడం వరకు అయితే ఏం లేదు. ప్రశాంతత కూల్ మైండ్ తోటి ఉండాలి. ఓకే, ఇప్పుడున్న ఎమ్మెల్సీ 2021లో మీకు ఎవరి నుంచి ఏమన్నా ఒత్తిడి ఏమన్నా ఉందా? ఒత్తిడి అంటే ఇప్పుడు మీరు స్వతంత్రంగా నుంచున్నారు కదా, మీరు ఉండొద్దు అట్లాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఉంటాయని. అంటే ఈ రిజిస్ట్రేషన్ యాక్చువల్గా నర్సెస్ చెప్పేది ఏంటంటే నర్సెస్ని మేము ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయొచ్చు ఓట్ వేయచ్చు అనేదే మాకు తెలియదు ఇన్ని రోజులు. ఓకే, ఈ 2020 ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువ అయ్యేటప్పటికి ఇది గ్రాడ్యుయేట్ది మనం కూడా ఉండొచ్చు మన నెంబర్ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఫామ్ 18 వచ్చిందో మేము అంటే అందరిని ఎంకరేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేటానికి మా నెంబర్ ఇంత ఉందని అవతల వ్యక్తులకి అందరికీ తెలిసింది. అందరూ వాళ్ళు మీటింగ్స్ పెట్టి కూటలతోటి మాట్లాడడం జరిగింది. కానీ అది జరిగినప్పుడు మేము అనుకున్నాం వచ్చి అడుగుతారేమో ఒత్తిడి చేస్తారేమో అని స్టార్ట్ చేసేటప్పుడు, కానీ అట్లాంటిది నాకు రాలేదు. ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ 2021 ఎమ్మెల్సీ బరిలో దాదాపు 3 ప్రధాన పార్టీలను పక్క పెట్టేస్తే 90 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆలోచించారా మీరు అసలు ఏంటి అసలు ఇంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేయడం ఏంది? అసలుకి ఏం జరుగుతుంది ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇంతమంది చేయడం గల కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు, అంటే ఇది నేను అనుకోడు. ఇప్పుడు నేను ఎలాగైతే నర్సెస్ మెడికల్ పారామెడికల్ అని నేను అనుకుంటున్నాను, అలాగే నిలబడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని వాళ్ళు నిలబడిపోతున్నారు అంతే. ఆ ఎలక్షన్ వచ్చేటప్పటికి మాట్లాడతారు, ఏ పార్టీ అయినా సేమ్ స్టేట్మెంట్లే వస్తాయి, మేం చేస్తాం మా దగ్గరికి రండి అంటారు. తర్వాత మేము వెళ్తే మళ్ళీ ఎవరు చూసిందే ఉండదు. అసలు అపాయింట్మెంట్ దొరకడం కష్టం, అపాయింట్మెంట్ దొరికాక చూస్తామమ్మా అంటారు, తీసుకుంటారు, రిప్రజెంటేషన్ పక్కన పెడతారు. సో అందుకని ఏంటంటే మనమే మాట్లాడుకోవడానికి అక్కడ ఉంటే బాగుంటది కదా అని నేనైతే ఏ విధంగా వచ్చానో అలాగే ప్రతి ఒక్కరు అనుకొని వచ్చి ఉండదు. రాజేశ్వర్ గారు ఎమ్మెల్సీగా గెలిస్తే మీరు ఇందాక అన్నారు అపాయింట్మెంట్ ఫ్రీగా దొరకాలి, వాళ్ళు విఐపి లాగా అయిపోతాం, మీ దగ్గర కూడా అట్లాంటివి ఏమైనా ఉంటుందా? లేదు. ఎలా ఉంటారు? అందరికి అంటే అందరికి ఈక్వల్ మీరు ముందు నుంచి మన నర్సింగ్ లో సేవ్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఈక్వల్ రైట్ ఈక్వల్ సర్వీసెస్. అంటే మనం ఏం చేస్తామో పాజిటివ్ గా ఆలోచించాలి, పాజిటివ్ గా పని చేయాలి, మనం చేసిన వృత్తిలో కరెక్ట్ గా ఉండాలి. టైం అయినా ఏదైనా పంక్చువాలిటీ అన్ని కరెక్ట్ గానే నేను మెయింటైన్ చేసుకుంటాను. నాతో చేసే వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటాను. నేను చేసేది కూడా అంటే చేసిన దాంట్లో స్వార్థం లేకుండా చేయాలి. అది ఎవరైనా అవనివ్వండి, క్యాస్ట్ క్రీడు ఇది కలరు ఏం లేదు, నో డిఫరెన్సియేషన్. ఎవరు వచ్చినా వాళ్ళ అవసరాలు ఉన్నారు, నేను ఇది చేయగలను, నా చేతనైంది నేను చేయగలను,
చేస్తాను అంతే. దాన్ని నేను చేతనైనప్పుడు దాన్ని వెనక్కి తిప్పి పంపడం అనేది నా ఇది కాదు. రాజేశ్వర్ గారికి, ముప్పిడి రాజేశ్వర్ గారికి పట్టభద్రులందరూ ఓటు వేసి మిమ్మల్ని గెలిపించాలంటే మీ చివరిగా ఏం హామీ ఇస్తున్నారు? పట్టభద్రులకు మీకు ఓటు వేయాలంటే అది క్లుప్తంగా. నాకు ఓటు వేయాలి అంటే అందరికీ నా సాధ్యమైనంత నేను ఎంతవరకు చేయగలనో అంటే మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్. ఎవరికి అంటే నా దీని ప్రకారం నేను ఇప్పుడైతే ఉన్న ప్రాబ్లమ్స్లో ఏదైతే ఉందో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని మెయిన్గా తీసివేయాలని. ఎందుకంటే ఈ ఉద్యోగాలు లేక ఎంతోమంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటన్నిటిని తగ్గించాలంటే వాళ్ళకి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా నాకు చేతనైనంత నాకు వచ్చే దీంట్లోనే చేయాలనేది నా యొక్క సంకల్పం. అందరూ నాకు ఓటేసి గెలిపించాలనేది నా కోరిక. 76 నెంబర్లో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం, మేము కూడా మీరు ఎమ్మెల్సీగా మన అసెంబ్లీలో అడుగు పెట్టాలని రాజేశ్వర్ గారిని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్. ఇది ఇవాళ మన TG5 ఛానల్ కోన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కా ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్ ముప్పిడి రాజేశ్వర్ గారితో చూశారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థితో మీ ముందుంటాను. సెలవు. నమస్తే మేడం.